అందరికీ స్వాగతం అండి. మబ్బుల చాటున చంద్రునిల పొదమాటున దాగిన చినవాడ, ఓ మబ్బుల చాటున చంద్రునిల పొదమాటున దాగిన చినవాడ, ఓ మబ్బుల చాటున చంద్రునిల ఆహాహా అందరూ ఎలా ఉన్నారండి? ఎంటర్టైన్మెంట్ బేస్గా చేసుకున్న నా ఛానల్లో కథలు, కబుర్లు, స్కిట్స్, సంగీతం, సాహిత్యం, సినిమా పాటలు, విషయం తెలిసిన వాళ్ళతో అప్పుడప్పుడు ఇంటర్వ్యూ లాంటి ప్రసంగాలు, సినిమా క్విజ్, మన తెలుగు సినిమా, అందులో నేను తీసుకునేది ఎక్కువగా పాత సినిమాలు. పాత సినిమాల్లో ఉండే ఒక అందం, పాటలో కానీ వారి నటన, అందం వగైరాలు ఇప్పటి తరాలకి చెప్పాలనేది నా తపన. సినిమాలంటే అందరికీ ఇష్టమే కదా సాధారణంగా. ఇప్పటి సినిమాలు అందరూ చూస్తారు. కానీ మీరు చూడండి, ఈ సంవత్సరం వచ్చిన సినిమా లేదా కిందటి సంవత్సరం వచ్చిన సినిమా అది హిట్ అయినా ఫట్ అయినా కొన్నాళ్లే అది. తర్వాత దాని గురించి పెద్దగా ఎవరు మాట్లాడుకోవడం కానీ, మళ్ళీ మళ్ళీ చూడాలి, మళ్ళీ మళ్ళీ ఆ పాటలు వినాలి అనే కుతూహలం కానీ దాదాపుగా పాత జనరేషన్కైనా కొత్త జనరేషన్కైనా కొత్త సినిమాలు అంతకంటే ఎక్కువ పాపులర్ అవ్వటం లేదు అనేది మాత్రం వాస్తవం. కానీ పాతలో ఉన్న గొప్పతనం ఏమిటంటే ఒక మాయాబజార్, ఒక పాండురంగ మహత్యం, ఒక గుండమ్మ కథ, ఒక దేవదాసు, ఒక మిస్సమ్మ, ఇలాంటివి ఎన్నెన్నో ఏళ్ల కొద్దీ నిలిచి తరతరాలు చూస్తున్నారు ఇష్టంగా. మరి ఇది ఎందులో ఉంది? అప్పటి నిర్మాతలు, దర్శకులు, నటీనటులు, సంగీత దర్శకులు, రచయితలు, ఇలాగా తెర ముందు తెర వెనక కూడా అనేక మంది సమిష్టిగా మంచి అండర్స్టాండింగ్తో అప్పటి సినిమాలు తీసేవారు. కాబట్టి అవన్నీ కూడా 50 ఏళ్ళు 60 ఏళ్ళు అయినా కానీ అవన్నీ కూడా ఇప్పటికి కూడా తలుచుకునేటట్టుగా నిలిచిపోయాయి. ఆ పాటలు కూడా విపరీతమైన ప్రజాదరణ పొందినవి. అప్పటి హీరోయిన్లు ఇప్పటి హీరోయిన్ల కంటే కొంచెం బొద్దుగా ఉండేవారేమో, కానీ వారి ముఖంలో అందం, ఎక్స్ప్రెషన్స్ చాలా చాలా చెప్పుకోదగ్గవి. ఇప్పుడు మనకి గూగుల్ అందించని అంశం లేదు. ప్రతి వాళ్ళు నెట్లో కొట్టుకోవడం, వాళ్ళకి కావలసిన విషయ సేకరణ చేసుకున్నట్టే ఈ సినిమాలు కూడా పాతవి నెట్లో దొరుకుతున్నాయండి. ఇంట్రెస్ట్ ఉన్న కొత్త తరం అలాంటివి అప్పుడప్పుడు చూడండి, తెలుసుకోండి. అలా చూస్తారు, తెలుసుకుంటారని నా అభిలాష. మరి ఇవాళ కూడా కొన్ని పాత సినిమాల నుంచి సినిమా క్విజ్ అండి. ఈరోజు నేను కేవలం పాత సినిమాలు మాత్రమే తీసుకున్నాను. మరి క్విజ్లోకి పెడదామా? సుధ నీకే నీకే ఇవ్వనా, సుధ నీకే నీకే ఇవ్వనా, అధరం మధురం అమృతం మధురం, నీకే నేనే ఇవ్వాలో చేసనా, సుధ నీకే నీకే ఇవ్వనా, సుధ నీకే నీకే ఇవ్వనా. నేను పుట్టింది నీ కోసం, గజ్జె కట్టింది నీ కోసం, గజ్జె కట్టింది, పూలు పెట్టింది, కన్ను కొట్టింది నీ కోసం. సై రాజా సై రాజా సై రాజా సై రాజా. మందిరా వయసు ఝుమ్మందిరా, మనసు గిందిరా, తను వాడిందిరా, నన్ను కవ్వించరా రారా రారా, సొగసు రమ్మందిరా.
నేనని లేవు తెరలు అడ్డు తెరలు లేవు తెరలు అడ్డు తెరలు కెరటాలై కిరణాలై కెరటాలై కిరణాలై పరగిద పరగిద పడరాలు ఇకరానే రాదురా ఇకరానే రాదురా ఇటువంటి సమయం మంచి సమయం పోతే రాదురా రానే రాదురా ఇకరానే రాదురా పిన్ని మళ్ళీ నవ్వు బాబాయ్ నువ్వు నవ్వు పిన్ని మళ్ళీ నవ్వు బాబాయ్ నువ్వు నవ్వు మల్లె పువ్వులా తెల్ల తెల్లగా ఆశ తీర నవ్వాలి పిన్ని మళ్ళీ నవ్వు బాబాయ్ నువ్వు నవ్వు మరి కొంచెం నిద్దుర కాని గడియారం మోగుతుపోని మరి కొంచెం నిద్దుర కాని గడియారం మోగుతుపోని 10 మంది ఏమో పల్కని జో జో మారాని మరి కొంచెం నిద్దుర కాని జో జో తాత 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 పీత 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 ముంజకాయ మూత కొడవలెట్టి కోత నంజున చేత నీ వీపు మోత తాత 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 పీత పీత పీత